హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీకు నేను కార్ పర్చేస్ త్రూ బ్యాంక్ లోన్, మనం ఒకవేళ కార్ పర్చేస్డ్ త్రూ బ్యాంక్ లోన్ కార్ పర్చేస్ చేసినట్లయితే సో బ్యాంక్ లోన్ ద్వారా సో అకౌంటింగ్ ఎంట్రీస్ అన్నవి ఎలా పోస్ట్ చేయాలి టాలీలోనే కాదు ఫ్రెండ్స్, అకౌంటింగ్ స్టాండర్డ్స్ కానీ అకౌంటింగ్ ఎంట్రీస్ కానీ మీరు ఏ సాఫ్ట్వేర్ అయినా తీసుకోండి, ఎనీ అకౌంటింగ్ టూల్ తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఎస్ఏపి తీసుకోండి, ఆర్కెల్ తీసుకోండి, క్విక్ బుక్స్ తీసుకోండి. సో ఎనీ అకౌంటింగ్ టూల్ అకౌంటింగ్ ఎంట్రీస్ అన్నవి మారవు. సో ప్రొసీజర్ అన్నది సేమ్ ఉంటుంది. ఇక్కడ మీరు చూసినట్లయితే ఈస్తా సొల్యూషన్స్ హ్యాస్ పర్చేజ్ ఏ కార్ ఫ్రమ్ జాన్ ఆటో నుంచి ఈస్తా సొల్యూషన్స్ కార్ కొంటున్నారు. ట్రాన్సాక్షన్స్ ఆర్ బిలో. టోటల్ కార్ వాల్యూ వచ్చి 7,20,000, డౌన్ పేమెంట్ 1,20,000 అండ్ బ్యాలెన్స్ అమౌంట్ 6 lakhs పెయిడ్ ఐసిఐసిఐ బ్యాంక్ లోన్ అకౌంట్. సో ఈ 6 lakhs అనేది అంటే ఈస్తా సొల్యూషన్స్ తరపు నుంచి ఈ 6 lakhsని జాన్ ఆటోకి పే చేస్తుంది అనమాట. సో మనం ఈ 6 lakhsని ఐసిఐసిఐ బ్యాంక్కి ప్రిన్సిపల్ 50,000 అంటే 12 months ఇన్స్టాల్మెంట్స్, అంటే మనకి ఇక్కడ 12 months కాదు, సో 5 years కానీ 7 years వరకు పెట్టుకోవచ్చు. సో ఇన్స్టాల్మెంట్స్ అన్నది ఈ మనం ఎగ్జాంపుల్ 12 months తీసుకున్నాం ఈఎంఐ, అండ్ 50,000 into 12 6 lakhs ప్లస్ ఇంట్రెస్ట్. ఓకే, అది మనం పే చేయాలి. ఈస్తా సొల్యూషన్స్ అన్నది ఎవ్రీ మంత్ ఐసిఐసిఐ బ్యాంక్కి పే చేయాలి. ఈ అకౌంటింగ్ ఎంట్రీస్ ఎలా ఉంటాయనేది మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను ఆల్రెడీ టాలీలో లెడ్జర్స్ క్రియేట్ చేస్తున్నా, మీకు ఒకసారి చూపిస్తే ఎలా క్రియేట్ చేశాను. సో అకౌంట్స్ ఇన్ఫో, లెడ్జర్స్, ఆల్టర్. ఇక్కడ మనం ఏ కార్ కొంటుంటే ఆ కారు, ఫర్ ఎగ్జాంపుల్ స్విఫ్ట్ కార్ కొనుక్కుంటే స్విఫ్ట్ కార్ అంటే మోడల్ని బట్టి మీరు ఇక్కడ క్రియేట్ చేసుకోవచ్చు. లేదంటే మారుతి సుజుకి స్విఫ్ట్ అని కూడా రాసుకోవచ్చు. ఫిక్స్డ్ అసెట్స్ అండర్ ఫిక్స్డ్ అసెట్స్ కింద. ఓకే, అలాగే జాన్ నుంచి కొంటున్నాం కాబట్టి జాన్ సన్రీ క్రియేటర్స్ కింద క్రియేట్ చేసుకోవాలి. తర్వాత హెచ్డిఎఫ్సి బ్యాంక్ అండర్ బ్యాంక్ అకౌంట్స్లో క్రియేట్ చేసుకోవాలి. తర్వాత ఐసిఐసిఐ బ్యాంక్ సెక్యూ లోన్స్, బ్యాంక్ రిలేటెడ్ ఏదైనా సరే మనం సెక్యూ లోన్స్లో క్రియేట్ చేసుకోవాలి. మనం బ్యాంక్ నుంచి ఏదైనా లోన్ తీసుకున్నట్లయితే సెక్యూ లోన్స్లో తీసుకోవాలి. ఇక్కడ సెక్యూ లోన్స్లో క్రియేట్ చేసుకోవాలి. తర్వాత మనం బ్యాంక్ ఇంట్రెస్ట్ పే చేస్తాం కదా, ఇది P&L. ఐసిఐసిఐ బ్యాంక్ ఇంట్రెస్ట్ పే చేస్తాం కదా, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ కదా, ఇది మనకి ఎక్స్పెన్సెస్ కదా, కంపెనీకి ఈస్తా సొల్యూషన్స్కి ఎక్స్పెన్సెస్ అవుతాయి. సో ఈ విధంగా లెడ్జర్స్ క్రియేట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇన్వాయిస్ పోస్ట్ చేద్దాం. అకౌంటింగ్ ఓచర్స్, సో జనరల్. ఇక్కడ మనం అకౌంటింగ్ రూల్స్ ప్రకారం తీసుకుంటే ఏదైనా కొంటే అది డెబిట్ అనమాట, ఏదైనా వాట్ కమ్స్ ఇన్ డెబిట్. సో ఇక్కడ ఏమొస్తుంది, అసెట్ వస్తుంది కాబట్టి స్విఫ్ట్ కార్ 7,20,000. ఎక్కడి నుంచి వస్తుంది, ఇక్కడ క్రెడిట్ జాన్ ఆటో నుంచి. ఓకే, ఇక్కడ బీయింగ్ సో ఇన్వాయిస్ నెంబర్తో సహా రాసుకోవచ్చు. ఓకే, 7,20,000 అండ్ డౌన్ పేమెంట్ కదా పేమెంట్. సో ఇక్కడ మనం ఏ బ్యాంక్ నుంచి పే చేస్తున్నాం, జాన్ ఆటో వాళ్ళకి పే చేస్తున్నాం 1,20,000. ఓకే, బీయింగ్ ఇక్కడ మీరు చెక్ నెంబర్ రాసుకోవచ్చు. బీయింగ్ paid to John Auto down payment paid to John Auto towards car purchasing. సో ఈ విధంగా రాసుకోవచ్చు నరేషన్. సో ఇప్పుడు మీరు బ్యాలెన్స్ షీట్లోకి వెళ్ళి చూడండి. ఇక్కడ బ్యాలెన్స్ షీట్లోకి వెళ్ళి కరెంట్ లయబిలిటీస్లో చూడండి, సన్రీ క్రెడిటార్స్లో
జాన్ ఆటో ఎంతకు పే చేయాలి మనం 6 lakhs పే చేయాలి. ఎందుకంటే 7,20,000 కార్ అయితే మనం 1,20,000 పే చేసాం. సో ఇంకెంత ఉంది 6 lakhs పే. ఈ 6 lakhs ఏం చేస్తుందంటే మనకు ఐసిఐసిఐ బ్యాంక్ కార్ లోన్ ఇస్తుంది. సో నెక్స్ట్ ఎంట్రీ వచ్చి చూడండి, ఓకే, జాన్ ఆటోకి యాక్సిస్ బ్యాంక్ కార్ లోన్ పే చేస్తుంది. సో జనరల్ ఎంట్రీ, అడ్జస్ట్మెంట్ ఎంట్రీ కాబట్టి ఇక్కడ జాన్ ఆటో బ్యాలెన్స్ క్లియర్ కావాలి కదా, 6 lakhs. ఇక్కడ క్రెడిట్ మనం ఐసిఐసిఐ బ్యాంక్కి ఎలాగో పే చేయాలి కాబట్టి ఇది క్రెడిట్ బ్యాలెన్స్ చూపించాలి. సో అండర్ సెక్యూర్ లోన్స్ కింద. సో జాన్ ఆటోకి ఇక్కడ చూడండి మీరు, జాన్ ఆటో బ్యాలెన్స్ క్లియర్ అయిపోయింది. సో మన బుక్స్లో జాన్ ఆటో క్లియర్ అయిపోయింది. ఇప్పుడు 1 బుక్స్లో ఏ బ్యాలెన్స్ ఉంది పే చేయాల్సినట్లుగా 6 lakhs ఐసిఐసిఐ బ్యాంక్ కార్ లోన్ అకౌంట్ ఉంది. ఓకే, ఇది పే చేయాలి. being amount paid by, రాసుకోండి, paid by సో క్లియర్గా నేరేషన్ రాసుకోవాలనుకుంటే ఇంకా రాసుకోండి నీట్గా. ఓకే, సో మనకి ఇప్పుడు బ్యాలెన్స్ షీట్కి వచ్చినట్లయితే ఇప్పుడు ఇక్కడ చూడండి, లోన్స్ అండ్ లయబిలిటీలకు వెళ్ళండి, అండర్ సెక్యూర్ లోన్స్. ఇక్కడ చూడండి 6 lakhs మనం పే చేయాల్సినట్లుగా ఉంది. ఇప్పుడు ఏం చేస్తామంటే 12 months ఇన్స్టాల్మెంట్స్ తీసుకున్నారు కదా, ఈ 12 monthsకి మనం పే చేయాలి విత్ ఇంట్రెస్ట్తో. ఎవరికి? ఐసిఐసిఐ బ్యాంక్ లోన్ అకౌంట్కి. సో వెళ్ళండి, పేమెంట్కి వెళ్ళి ఇక్కడ మనం ఏ బ్యాంక్ నుంచి పే చేస్తాం, ఈ బ్యాంక్ నుంచి పే చేయాలి. ఓకే, సో ఇలాగా 12 months ఇన్స్టాల్మెంట్స్ మనం పే చేయాలన్నమాట. సో ఎవ్రీ మంత్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ అకౌంట్, ఐసిఐసిఐ కార్ లోన్ అకౌంట్ 50,000. సో ఇంట్రెస్ట్ కూడా పే చేస్తున్నాం కదా, ఐసిఐసిఐ బ్యాంక్ ఇంట్రెస్ట్ 4,000. ఇది 4,000 అజంప్షన్ అండి. జనరల్గా ఆటో డెబిట్ ఉంటుంది. సో మన అకౌంట్ నుంచి ఆటోమేటిక్గా డెబిట్ అవుతూ వస్తుంది. లేదంటే ఒక చెక్స్ ఇష్యూ చేసుకోవచ్చు. బీయింగ్ ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ పెయిడ్, ఓకే. ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ పే చేసాం. ఇప్పుడు సెకండ్ ఇన్స్టాల్మెంట్ సేమ్ బ్యాంక్ అకౌంట్ నుంచి, ఇక్కడ కూడా సేమ్ అకౌంట్, కార్ లోన్ అకౌంట్ 50,000 అండ్ బ్యాంక్ ఐసిఐసిఐ బ్యాంక్ ఇంట్రెస్ట్ 4,000. సెకండ్ ఇన్స్టాల్మెంట్ అలాగే సేమ్ 50,000. బ్యాంక్ ఇంట్రెస్ట్ 4,000 అజంప్షన్. Say third installment
నెక్స్ట్ కార్ లోన్ అకౌంట్స్ 50,000. Fourth installment. Okay, same. Assumption 4,000. Fifth installment. సో ఈ విధంగా ఎంట్రీస్ అనేవి మనం పోస్ట్ చేసుకోవాలి. సో మీకు క్లియర్గా ఉంటుందని చెప్పేసి నేను అన్ని ఎంట్రీస్ కూడా పోస్ట్ చేస్తున్నా. సో మీకు క్లియర్ అండర్స్టాండింగ్ పర్పస్ గురించి పోస్ట్ చేస్తున్నా. సిక్స్త్ ఇన్స్టాల్మెంట్. సో అదేవిధంగా HDFC. ఇక్కడ నేను టాలీ ఎడ్యుకేషన్ వర్షన్ వాడుతున్నానండి. ఇక్కడ డేట్ అన్నది చేంజ్ కాదు. సో మీరు ఏ రోజైతే ఈఎంఐ ఎవ్రీ మంత్ 5th కానీ అట్లా ఉంటుందో ఎవ్రీ మంత్ 5th అలా పోస్ట్ చేసుకోవాలి. సెవెంత్ ఇన్స్టాల్మెంట్. సో అదేవిధంగా 8th ఇన్స్టాల్మెంట్ సేమ్ 50,000. Eighth installment. Eighth installment. Now 9th installment. Amount వచ్చేసి 4,000. Ninth installment. సో అదే విధంగా మనం ఎంట్రీస్ని ఇన్ కేస్ ఆటో డెబిట్ ఉన్నప్పుడు ఏంటంటే మనం మర్చిపోతాం, చెక్ ఇష్యూ చేయం కాబట్టి మర్చిపోయే అవకాశం ఉంటుంది. సో ఎవ్రీ మంత్ మనం ఎంట్రీస్ అనేది పోస్ట్ చేసుకోవాలి. టెన్త్ ఇన్స్టాల్మెంట్ అండ్ అలాగే 11th. ఇన్స్టాల్మెంట్. అదేవిధంగా చూడండి, ఇక లాస్ట్ ఇన్స్టాల్మెంట్ 12th ఇన్స్టాల్మెంట్ ఇక్కడ ఎంత చూపిస్తుంది మనకి? 50,000 చూపిస్తుంది. 50,000. ఓకే, 50,000. సో మనం ఇక్కడ కూడా ఎంట్రీ పోస్ట్ అయితే ఇక్కడ కూడా బ్యాలెన్స్ చెక్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ ఎంట్రీ పోస్ట్ చేసిన తర్వాత కింద బ్యాలెన్స్ ఆటోమేటిక్గా నలిఫై అయిపోతుంది. చూడండి ఇక్కడ. సో ఇది ఎక్స్పెన్సెస్ లెడ్జర్ కాబట్టి ఇక్కడ 4,000 × 12 48,000 అవుతుంది. చూడండి ఇక్కడ 48,000 మనకి ఎక్స్పెన్సివ్ కాబట్టి ఇది ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ డెబిట్కి వెళ్తుంది. సో ఇది లాస్ట్ ఇన్స్టాల్మెంట్ 12th ఇన్స్టాల్మెంట్. చూడండి ఇక్కడ క్లియర్ అయిపోయింది. సో ఇప్పుడు మనం వెళ్ళి బ్యాలెన్స్ షీట్లోకి వెళ్ళి చూసినట్లయితే బ్యాలెన్స్ అన్నది క్లియర్ అయిపోయి ఉంటుంది. సో బ్యాలెన్స్ షీట్కి వెళ్ళి సో లోన్స్ అండ్ లయబిలిటీలో ఇక్కడ ఏం లేదు, అండర్ సెక్యూర్ లోన్స్లో ఆల్రెడీ క్లియర్ అయిపోయింది. సో మీరు లెడ్జర్ వైజ్ కావాలంటే చూసుకోవాలనుకుంటే ICICI చూడండి 6 lakhs ఇచ్చారు, తర్వాత మనం ఎవ్రీ మంత్ పే చేసాం. ఓకే, అదేవిధంగా ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్కి వెళ్ళి చూసినట్లయితే ఎక్స్పెన్సెస్ ICICI బ్యాంక్ ఇంట్రెస్ట్ అంత పే చేసాం 48,000. ఇది మనకు ఎక్స్పెన్సెస్ కాబట్టి ఇక్కడ వెళ్ళిందనమాట. సో ఈ విధంగా కార్ మనం బ్యాంక్ లోన్ ద్వారా పర్చేజ్ చేసినట్లయితే ఈ విధంగా అకౌంటింగ్ ఎంట్రీస్ అనేది పోస్ట్ చేసుకోవాలి. హాయ్ ఫ్రెండ్స్, నేను మీకు సో అన్ని రియల్ టైమ్ రిలేటెడే అకౌంటింగ్ రిలేటెడ్ కానీ ట్యాక్సేషన్ కానీ ఇవన్నీ కూడా పోస్ట్ చేస్తుంటా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ like and share it. Thanks.